హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ కుక్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ కాంబినేషన్లో పీతల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడు మామిడికాయ కాంబినేషన్లో ట్రై చేసి ఉండరు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. సండే స్పెషల్ పీతలతో ఈ వీడియో చేస్తున్నానండి. సరికొత్తగా పీతల కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను. నేనైతే ఈ విధంగా కిలో పీతలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవైతే చెరువు పీతలండి, అందుకని కొంచెం నల్లగానే ఉన్నాయి. మీరు ఈ విధంగానే ఉంచుకోవచ్చు, లేదా ఈ మిడిల్లో కట్ చేసుకుని 2 పీసెస్ కింద కూడా మీరు కర్రీలో వేసుకోవచ్చు. పీతల్ని మామిడికాయ కాంబినేషన్లో చేయబోతున్నాం. అందుకోసం మామిడికాయని తీసుకుని ఇలా ఒక మామిడికాయని అయితే తీసుకున్నానండి. పీల్ ఆఫ్ చేసుకుని దీన్ని పీసెస్గా కట్ చేసుకుని మనం కచ్చాపచ్చగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మామిడికాయని మనం కచ్చాపచ్చగా చేసుకోవాలండి. కొంతమంది పీతల్లో పులుపు వేసుకుంటారు. చింతపండు పులుపు కాకుండా ఇలా మామిడికాయ పులుపు వేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ పెద్ద కాకుండా కచ్చాపచ్చాగా ఇలాగా నేను రాడుతో అయితే ఇలా క్రష్ చేసుకున్నానండి. ఈ విధంగా సరిపోద్ది. మనం తీసుకున్న పీతలకి ఈ అమౌంట్ మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్యాన్ పట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఈ స్పూన్ అయితే తీసుకున్నానండి. దీంతో 3 స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అందుకని నేను 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎగుతున్నప్పుడు 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 3 మొగ్గలు, కొన్ని మిరియాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. వేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయలతో పాటు వాటిని కూడా వేగనివ్వాలండి. ఇలా బాగా ఉల్లిపాయలు బాగా వేగి బాగా డ్రైగా అవుతున్నప్పుడు గ్రేవీ అనేది చాలా రుచికరంగా వస్తుందండి. నాకైతే ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిగ్గా సరిపోతుందండి. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో పాటు నీచు వాసన కూడా రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి వేగుతుంటే రూమ్ అంతా గుమగుమలాడిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నూనె అయితే పైకి తేలింది కదండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ఆనియన్స్లో ఇంకా వాటర్ ఏమైనా ఉంటాయి, అది బయటకు వచ్చేస్తుందండి. ఇంకా బాగా డ్రై అయితే ఈ టైంలో మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికింది చల్లారిన తర్వాత తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 4 స్పూన్లు
కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మామిడికాయ కూడా యాడ్ చేస్తాం కాబట్టి వీటన్నిటికీ సరిగ్గా బ్యాలెన్సింగ్గా కారం సరిపోవడానికి నేను 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఒక్కసారి అన్నిటిని కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీతలన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలి కారం అంతా పట్టేలాగా. ఈ విధంగా కలిపిన తర్వాత పీతలు ఉడకడానికి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ విధంగా 30% ఉడికి కొతకొతలాడుతున్నప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒకసారి మనం మూత తీసుకుని చూసుకోనండి. ఇప్పుడైతే మనకి 70% పీతలు కర్రీ ఉడికిపోయింది. ఈ టైంలో మనం పులుపునైతే యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పచ్చాపచ్చగా చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, మీరు ఈ విధంగా పత్రంతోనే ఎందుకు పచ్చాపచ్చగా చేశారని మీరు అనుకోవచ్చు. మిక్సీ అయితే బాగా పేస్ట్గా అయిపోద్దని నేను ఈ విధంగా చేశానండి. ఈ విధంగా అయితే ఈ కర్రీలోకి బాగా బాగుంటుంది, అందుకని నేను ఈ విధంగానే చేశాను. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువైతే అవసరం లేదండి, మన పీతలో ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నేనైతే ఒక మ్యాంగో చిన్న సైజు తీసుకున్నాను. ఈ పులుపు యాడ్ చేసేసుకున్నాను. ముందుగా కాకుండా ఈ టైంలో యాడ్ చేయటం వల్ల పీతలు బాగా ఉడుకుతాయి. ముందుగా పులుపు యాడ్ చేసేస్తే పీతలు సరిగా ఉడకవండి. ఇప్పుడు ఈ మామిడికాయ పులుపుతో పాటు పీతల్ని ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడే పులుపు అంతా పట్టి మరింత టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. పీతల కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కర్రీ అంతా ఉడికిపోయింది కదండి, ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇలా ఈ విధంగా మసాలా అంతా పట్టేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ స్టైల్లో వండితే పీతల కూర ఇష్టం లేని వారు కూడా అడిగి మరీ వేయించుకుని తింటారండి. చాలా చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకోవాలండి. పీతల కూర మామిడికాయ కాంబినేషన్లో రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.